మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. బుధవారం పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ కార్డులను విడుదల చేశాయి. మెజారిటీ సర్వేలు బీజేపీ నేతృత్వంలోని కూటమి గెలుస్తుందని పేర్కొన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కాషాయ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపారని అంచనా వేశాయి. ఉత్కంఠను రేకెత్తిస్తున్న మహారాష్ట్రలో ఓటర్లు బీజేపీ, శివసేన, ఎన్సీపీ సారథ్యంలోని మహాయుతి కూటమికి అధికారం కట్టబెట్టేందుకు నిర్ణయించారని ఈ సర్వే నివేదికలు పేర్కొంటున్నాయి. దాదాపు 150 నుంచి 160 సీట్లు వీరి కూటమికి రావచ్చని తెలిపాయి. అదే సమయంలో అఘాడీ కూటమికి 110 నుంచి 130 సీట్లను కట్టబెట్టాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహాలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. జార్ఖండ్లో ఈసారి అధికార మార్పు ఖాయమని అంచనా వేశాయి. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమికి ఓటమి ఖాయమని, కాషాయ పార్టీ ప్రభుత్వంలోకొస్తుందని మెజారిటీ సంస్థలు సర్వేలు వెల్లడించాయి. ఇక్కడ బీజేపీ కూటమికి 40 నుంచి 55 సీట్లు అంచనా వేయగా, ఇండియా కూటమికి 25 నుంచి 35 సీట్లు మాత్రమే రావచ్చని తెలిపాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.